జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు మార్చి 23, 2025 నుండి మార్చి 29, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఈ వారం మీరు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలను ఎదుర్కొనే అవసరం లేదు. కాబట్టి యోగా సాధన చేయండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. మీ అప్రమత్తత మరియు మంచి జీవనశైలి వల్ల గత ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. మీరు ఈ వారం ఓ ప్రయాణానికి వెళ్లే అవకాశం ఉంది. ఇది మీ రోజువారీ ఒత్తిడికి ఉపశమనం కలిగించినప్పటికీ, ప్రయాణం వల్ల అలసట మరియు ఒత్తిడి పెరగవచ్చు. అయితే ఈ ప్రయాణం ద్వారా ఆర్థికంగా లాభం పొందే అవకాశం ఉంది, దాంతో మీ శ్రమ వృధా కాకుండా ఉంటుంది. ఈ వారం మీరు మీ సొంత సుఖసౌకర్యాలను ఆస్వాదించడంలో బిజీగా ఉంటారు, కానీ కుటుంబ అవసరాలపై తగినంత దృష్టి పెట్టలేకపోతారు. దీని ప్రభావంగా కుటుంబ సభ్యులు అసంతృప్తి చెందవచ్చు. ఇంట్లో ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సృజనాత్మక రంగాలలో పనిచేస్తున్నవారు ఈ వారం కొన్ని సవాళ్లను ఎదుర్కొనవచ్చు. మీ సామర్థ్యం పట్ల కొంత అస్థిరత లేదా గందరగోళం నెలకొనవచ్చు. ఇది మీ కెరీర్ విషయంలో ఒకంత అభద్రతను కలిగించవచ్చు. అయితే విద్యార్థుల కోసం ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు అందే అవకాశముంది. విదేశాల్లో చదువు కొనసాగించాలని ఆశించే విద్యార్థులకు శుభవార్త లభించే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రహస్థితి ప్రభావం. కేతువు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండటంతో ఆరోగ్యపరంగా ఈ వారం సమస్యలు తక్కువగా ఉంటాయి. అయితే రాహువు ప్రభావంతో సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. పరిహారం. శనివారం రాహు గ్రహానికి సంబంధించి యాగహవనం చేయడం శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. బహిరంగంగా వేయించిన ఆహారాన్ని మానుకుని ఇంట్లో తయారుచేసిన పోషకాహారాన్ని మాత్రమే తీసుకోవడం ఉత్తమం. ఉదయం, సాయంత్రం స్వచ్ఛమైన గాలిలో నడక చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ చిన్న అలవాట్లు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆర్థిక పరంగా ఈ వారం మీరు మీ సౌకర్యాల కోసం ఎక్కువగా ఖర్చు చేయవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు కొరత ఉండదని మీరనుకున్నప్పటికీ, భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఖర్చులు సరిగ్గా పర్యవేక్షించడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో మీ నిర్ణయాలను ఇతరులపై బలవంతంగా ముద్రించాలనే ఆలోచన మీకు నష్టమే చేయొచ్చు. అందువల్ల ఏ విషయమైనా ఓపికగా పరిగణించి సంయమనం పాటిస్తూ సమస్యలకు సమయోచిత పరిష్కారం కనుగొనడం అవసరం. కెరీర్ పరంగా ఈ వారం సృజనాత్మకత కొంత తగ్గిపోయినట్లు అనిపించవచ్చు. ముఖ్యంగా మీ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తీకరించడంలో సవాళ్లు ఎదుర్కొనవచ్చు. ఫలితంగా మీ ఉన్నతాధికారులను మెప్పించడం కష్టం కావచ్చు. ఇది ప్రమోషన్పై ప్రభావం చూపించడమే కాకుండా కెరీర్ పురోగతిని కూడా నెమ్మదించవచ్చు. కుటుంబ విషయాలలో పిల్లల కేరింతలు, ఆటలు మీ చదువుని దుష్ప్రభావితం చేయవచ్చు. దీనివల్ల మీరు చిరాకు పడే అవకాశం ఉంది. అయితే ఆవేశాన్ని నియంత్రించుకోవడం ఉత్తమం, ఎందుకంటే ఇది కుటుంబ సమతుల్యతను దెబ్బతీయొచ్చు. గ్రహస్థితి ప్రభావం. కేతువు మీ 5వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం సృజనాత్మకత కొంత తగ్గే అవకాశముంది. దీని ప్రభావంగా మీ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్లో అంతగా ప్రభావం చూపలేకపోవచ్చు. దీనివల్ల ఉన్నతాధికారులను మెప్పించడం కష్టం కావచ్చు. పరిహారం. ప్రతిరోజు 41 సార్లు ఓం మహాలక్ష్మ్యై నమః జపించడం శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఈ వారం ఇంట్లో అదనపు సమయాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి మీ అభిరుచులను తీర్చుకోవాలని సూచించబడింది. మీరు ఇష్టపడే పనులను చేస్తే
ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. వ్యాపారం విస్తరించడానికి రుణం తీసుకోవాలనుకునేవారు ఈ వారంలో బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందే అవకాశముంది. అయితే డబ్బు సంబంధిత లావాదేవీల్లో మొదటి నుంచే జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్త వాహనం లేదా ఇంటి కొనుగోలు విషయాన్ని కుటుంబ పెద్దలతో చర్చించవచ్చు. వారి సంపూర్ణ మద్దతు లభించకపోయినా ఆర్థిక సహాయం మాత్రం అందే అవకాశముంది. విద్యార్థుల విషయంలో హాస్టల్ లేదా బోర్డింగ్ పాఠశాలలో ఉంటున్న వారు ఈ వారం చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి, తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. విదేశాల్లో చదువుకోవాలనుకునేవారు వారానికి రెండో భాగంలో దగ్గరి బంధువుల నుంచి శుభవార్త అందే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామిపై అధిక అంచనాలు పెట్టుకోవడం అనుకూలంగా ఉండదు. దీనివల్ల సంబంధంలో అనవసరమైన అపార్థాలు, ప్రతికూల ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల చిన్న విషయాలను దృష్టిలో పెట్టుకుని వివాదాలు సృష్టించకుండా ఉండటం మంచిది. గ్రహస్థితి ప్రభావం రాహువు 10వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారాన్ని విస్తరించడానికి రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే బృహస్పతి 12వ ఇంట్లో ఉండడం వల్ల బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందడం సులభంగా జరుగుతుందేమో కానీ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. పరిహారం ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. జీవితంలో సంతోషాన్ని నిజంగా అర్థం చేసుకోవడానికి కొన్ని కష్టాలు, నిరాశలు కూడా అవసరం. అసంతృప్తి లేదా చిన్న ఇబ్బందులను శాంతంగా స్వీకరించడం ద్వారా మీరు ఈ వారం మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆర్థిక వ్యాపార వ్యవహారాలు. ఈ వారం వ్యాపారులు పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు. అయితే ప్రమాదకరమైన లేదా అక్రమ పెట్టుబడులను చేసేందుకు ప్రయత్నించకూడదు. లేకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశముంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలు నడిపే వారికి మంచి లాభాలు రావచ్చు. కుటుంబ వ్యక్తిగత జీవితం. ఈ వారం కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మానసికంగా మరియు శారీరకంగా అలసటను కలిగించవచ్చు. అందుకే ఒక్కొక్క పని నెమ్మదిగా, సరైన విధంగా పూర్తి చేయడం మంచిది. అవసరమైతే ఇంటి ఇతర సభ్యుల సహాయం తీసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. స్నేహితులు. సామాజిక జీవితం. మీరు మీ స్నేహితుల కోసం అవసరానికి మించిన సహాయాన్ని చేయడానికి ప్రయత్నించవచ్చు. అయితే మీకు ఇష్టం లేని పనిని ఇతరులపై బలవంతంగా మోపకుండా ఉండాలి. కార్యాలయంలోనూ సహోద్యోగుల మీద పని బలవంతంగా వేయడం వల్ల ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులకు సూచనలు. ఈ వారం విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా మంచి అవకాశాలను పొందవచ్చు. అయితే దీన్ని సరైన దిశలో వినియోగించుకోవడం అవసరం. ఉద్దేశ్యం లేకుండా సమయాన్ని వృధా చేయకుండా సామాజిక మాధ్యమాలను విద్య లేదా కెరీర్ అభివృద్ధికి ఉపయోగించాలి. గ్రహ స్థితి ప్రభావం. రాహువు 9వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం వ్యాపార పెట్టుబడులపై మీరు ఆలోచన చేస్తారు. అయితే శని 8వ ఇంట్లో ఉండటం వల్ల కార్యాలయంలో ఇతరులపై ఇష్టం లేని పనిని బలవంతంగా మోపడం వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. పరిహారం ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః జపించడం శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం సింహరాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యపరంగా మీరు బాగుండే సూచనలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత కోసం మీకు అసౌకర్యంగా అనిపించే వ్యక్తులతో సంబంధాలు తగ్గించుకోవచ్చు. దీనివల్ల మీ మానసిక స్థితి మరింత స్థిరంగా ఉంటుంది. ఆర్థిక వ్యక్తిగత జీవితం. ఈ వారం మీరు వ్యతిరేక లింగానికి ఆకర్షితులవడం సహజం. అయితే ఆ ఆకర్షణను నిలుపుకోవడానికి అధిక ఖర్చు చేయడం మేలు కాదని సూచించబడింది. మీ ఆదాయాన్ని సమర్థంగా ఉపయోగించుకోకపోతే
ఈ వారం ఆర్థికంగా కొంత ఒత్తిడికి గురికావచ్చు. కుటుంబ సామాజిక సంబంధాలు, ఇంటి పిల్లలు అనేక పనుల్లో మీకు సహాయం చేస్తారు. అయితే పెద్దల నుంచి సహాయం కోరడం కూడా మిమ్మల్ని మరింత బలంగా నిలబెడుతుంది. అదేవిధంగా మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కొత్త స్నేహితులను సంపాదించడానికి దోహదపడుతుంది. కెరీర్ విద్య. ఈ వారం ఉద్యోగంలో ఏకాగ్రత కొద్దిగా తగ్గొచ్చు, ముఖ్యంగా కెరీర్ గురించి గందరగోళంగా అనిపించవచ్చు. పనిపై దృష్టి కేంద్రీకరించేందుకు యోగా, ధ్యానం వంటి వ్యాయామాలను ప్రాక్టీస్ చేయడం మేలు చేస్తుంది. విద్యార్థులకు ఈ వారం అదృష్టం తోడుంటుంది. ఉపాధ్యాయుల సహాయం లభించడం, కష్టపడి చదివిన విద్యార్థులకు అద్భుత ఫలితాలు రావడం వంటి అవకాశాలున్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. గ్రహస్థితి ప్రభావం. శని మీ 7వ ఇంట్లో ఉండటం వల్ల కెరీర్ విషయంలో కొంత అస్పష్టత ఉండొచ్చు. దీని ప్రభావంగా మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక గందరగోళానికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకు ధ్యానం, ఆలోచనలకు సమయం ఇవ్వడం మంచిది. పరిహారం. ప్రతిరోజు 41 సార్లు ఓం భాస్కరాయ నమః జపించడం శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఆరోగ్యం, వ్యక్తిత్వ అభివృద్ధి. ఈ వారం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు శారీరక శ్రద్ధ అవసరం. కాలినడకన నడవడం, పచ్చటి గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల కంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆర్థిక వ్యక్తిగత జీవితం. ఈ వారం వ్యతిరేక లింగానికి ఆకర్షితులవ్వడం సహజమే. అయితే వారిని ఆకట్టుకోవడానికి అధిక ఖర్చు చేయకపోవడం మంచిది. ఇతరుల కోసం అనవసరంగా ఖర్చు చేస్తే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ సామాజిక సంబంధాలు. మీ భావాలను పూర్తిగా బయటపెట్టకుండా కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే నమ్మినవారు కూడా మీ విశ్వాసాన్ని దుర్వినియోగం చేయగలరు. అందుకే ఈ వారం భావోద్వేగాలను నియంత్రించుకోవడం అవసరం. కెరీర్ విద్య. మీ విలాసపు అలవాట్లు పెరగడం వల్ల కెరీర్ పట్ల కొంత నిర్లక్ష్యంగా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి సమయాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడం అవసరం. విద్యార్థుల విషయంలో తక్కువ కష్టపడినప్పటికీ మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పోటీ పరీక్షలు లేదా సాధారణ పరీక్షలలో సులభంగా మెరుగైన మార్కులు పొందగలరు. గ్రహస్థితి ప్రభావం. బృహస్పతి 9వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు వ్యతిరేక లింగానికి ఆకర్షితులవ్వచ్చు. కేతువు 3వ ఇంట్లో ఉండటం వల్ల మీ భావాలను ఇంటి సభ్యులు లేదా స్నేహితులతో పంచుకోవడం వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. పరిహారం. ప్రతిరోజు నారాయణీయం అనే ప్రాచీన వచనాన్ని జపించడం శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం తులా రాశి ఫలాలు. ఆరోగ్యం, ప్రయాణం. ఈ వారం డ్రైవర్లు మరియు ప్రయాణికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. నిర్లక్ష్యం వల్ల అనుకోని సమస్యలు ఎదురుకావచ్చు, కాబట్టి అన్ని రకాల రోడ్డు నియమాలను పాటించండి. ఆర్థిక స్థితి. ఈ వారం మీరు డబ్బును పొందినప్పటికీ అది మీ నిరీక్షణలకు తక్కువగా ఉండటం వల్ల కొంత అసంతృప్తిగా ఉండొచ్చు. అయితే మనసులో కోరికలు ఎప్పుడూ తీరవని గుర్తుంచుకుని లభించిన సంపదతో సంతృప్తిగా ఉండటం మంచిది. కుటుంబ సామాజిక జీవితం. గ్రహాల అనుకూల స్థితి వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది. డబ్బుకు సంబంధించి గతంలో ఎదురైన సమస్యలు ఈ వారంలో అధిగమించే అవకాశముంది. ముఖ్యంగా మీకు అవసరమైన సమయంలో పెద్ద తోబుట్టువుల మద్దతు లభించవచ్చు. విద్యార్థులకు సూచనలు. ఈ వారం తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు విద్యార్థులను కొంత కలవరపెట్టవచ్చు. దీని ప్రభావం వారి చదువుపై పడే అవకాశం ఉంది. కాబట్టి భావోద్వేగాలను అదుపులో పెట్టుకొని చదువుపై దృష్టి పెడితే మంచిది. వైవాహిక జీవితం. ఈ వారం వివాహితులకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన, అనుభూతిపూరితమైన క్షణాలను గడిపే అవకాశముంది.
ఈ కాలం మీ సంబంధాన్ని మరింత బలపరిచేలా ఉంటుంది. గ్రహ స్థితి ప్రభావం బృహస్పతి 8వ ఇంట్లో ఉండటం వల్ల మీ అంచనాల కంటే తక్కువ డబ్బు రావడం వల్ల నిరాశ చెందే అవకాశముంది. కేతువు 12వ ఇంట్లో ఉండటం వల్ల కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన సమయం. పరిహారం శుక్రగ్రహానికి 6 నెలల పాటు ప్రత్యేక పూజ చేయించడం శుభప్రదం. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఆరోగ్యం వ్యక్తిత్వం. ఈ వారం మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు సంతోషంగా ఉండి ఇతరులతో బహిరంగంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం మరియు యోగాను పాటించండి. ఆర్థిక పరిస్థితి. బంధువుల నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం రావడం వల్ల మీ ఆర్థిక స్థితి కొంత అస్థిరంగా మారవచ్చు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఖర్చులను సమర్థవంతంగా నియంత్రించుకోవడం అవసరం. కుటుంబ సామాజిక జీవితం. మీ తండ్రి ప్రవర్తన ఈ వారం మిమ్మల్ని కొంత కలవరపెట్టే అవకాశం ఉంది. మీరు ఏదైనా చెప్పినప్పుడు వారు ఆగ్రహంగా స్పందించవచ్చు. కుటుంబ శాంతిని కాపాడుకోవడానికి మీరు నిశ్శబ్దంగా ఉండటం మంచిది. అనవసరమైన వాదనలు చేసేందుకు ప్రయత్నించకండి. వృత్తి వ్యాపారం. మీరు అధికారి లేదా పెట్టుబడిదారుడిని కలవాలని చూస్తుంటే ఈ వారం అనుకోకుండా స్నేహితుల సహాయంతో ఆ అవకాశం లభించవచ్చు. అయితే మీ జ్ఞానాన్ని పెంపొందించుకుని ఆ సమావేశానికి ముందుగా సిద్ధం కావాలి. లేకపోతే వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవచ్చు. విద్యార్థులకు సూచనలు. ఈ వారం విద్యార్థులు చదువుపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోవచ్చు. ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా, ధ్యానం చేయడం మంచిది. చదువుపై ఆసక్తి తగ్గినప్పుడు ఓపికతో వ్యవహరించాలి. గ్రహ స్థితి ప్రభావం. రాహువు 5వ ఇంట్లో ఉండడం వల్ల బంధువుల నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థిక ఒత్తిడి పెరగవచ్చు. పరిహారం శనివారం నాడు శని గ్రహానికి సంబంధించిన యాగహవనం చేయించడం శుభప్రదం. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఆరోగ్యం మానసిక స్థితి. ఈ వారం కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. దీంతో మీరు ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా మారే అవకాశం ఉంది. అనవసరంగా ఔషధాలపై ఆధారపడకుండా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా చేయడం ఉత్తమం. ఆర్థిక పరిస్థితి. వ్యాపారంలో భాగస్వాములతో సంబంధాలను మెరుగుపర్చుకోవడం చాలా అవసరం. వారు మీపై నమ్మకం పెంచుకున్నప్పుడే మీరు ఆర్థికంగా లాభపడతారు. పెట్టుబడులు పెట్టే ముందు సరైన వ్యూహం రూపొందించుకోవాలి. కుటుంబ వ్యక్తిగత జీవితం. మీ ఇంటిలో ఒక మహిళా సభ్యుడి ఆరోగ్యం సమస్యగా మారొచ్చు. దీనివల్ల కుటుంబ వాతావరణం ఒత్తిడిగా ఉండవచ్చు. కుటుంబ సభ్యులకు అండగా ఉండటం ద్వారా పరిస్థితిని సమతుల్యం చేసుకోవచ్చు. వృత్తి ఉద్యోగం. ఈ వారం మీకు మీ ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు చేసే పనులకు ప్రశంసలు అందుకుంటారు. అంతేకాకుండా ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు మీకు మేలును కలిగించవచ్చు. విద్యార్థులకు సూచనలు. ఈ వారం విద్యార్థుల విజయం గణనీయంగా పెరుగుతుంది. అయితే దీనివల్ల అహంకారం పెరగకుండా జాగ్రత్తపడాలి. ఒప్పందాలు చేసుకునే సమయంలో మూఢనమ్మకాలకు లోనవకుండా సానుకూలంగా ముందుకు సాగండి. గ్రహ స్థితి ప్రభావం. కేతువు 10వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. శని 3వ ఇంట్లో ఉండటం వల్ల మీ అధికారి మీ పనితీరును మెచ్చుకుంటారు, మద్దతు కూడా అందిస్తారు. పరిహారం ప్రతిరోజు 21 సార్లు ఓం బృహస్పతయే నమః అని జపించండి. ఈ వారం మకర రాశి ఫలాలు. ఆరోగ్యం మానసిక స్థితి. ఈ వారం పని ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల మిమ్మల్ని మానసికంగా కొంత కలతకు గురిచేయొచ్చు. ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం,
యోగా లేదా మీ కుటుంబ సభ్యులతో క్వాలిటీ టైం గడపడం మంచిది. చిరాకు, ఆందోళన పెరగకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక పరిస్థితి. ఈ వారం మీ ఆదాయం పెరుగుతుందేమో కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ పెద్ద ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు తక్కువ. ఖర్చులను నియంత్రించి పొదుపు వైపు దృష్టి పెట్టడం ఉత్తమం. కుటుంబ వ్యక్తిగత జీవితం. ఈ వారం మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందమైన క్షణాలను గడిపే అవకాశం లభిస్తుంది. అలాగే సుదూర బంధువుల నుండి శుభవార్త అందే సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగం, కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీపై అధికారులు కొంత ఒత్తిడి తీసుకురావచ్చు, అంతేకాకుండా మీపై అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంది. ఇది మీ ధైర్యాన్ని తగ్గించవచ్చు, కానీ మానసిక స్థిరతను కోల్పోకుండా కష్టపడి పనిచేయండి. మిమ్మల్ని నిరూపించుకునే అవకాశాలు త్వరలోనే వస్తాయి. విద్యార్థులకు సూచనలు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ వారం అదృష్టంపై కాకుండా కేవలం కష్టపడి సాధించాలనే దృష్టితో ముందుకు సాగాలి. ఇప్పటివరకు ఎంత కష్టపడ్డారనేది ముఖ్యం కాదు, కానీ ఈ వారం నుండి ఎంతగా కృషి పెంచగలుగుతారో అనేదే ఫలితాలను నిర్ణయిస్తుంది. గ్రహ స్థితి ప్రభావం. శని 2వ ఇంట్లో ఉండటం వల్ల కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. మీరు మానసిక ఆందోళన అనుభవించే అవకాశముంది. చంద్రుని ప్రభావం. కుటుంబంలో శుభకార్యాలు జరగొచ్చు, కానీ ఆర్థిక పరంగా అనవసర ఖర్చులు పెరగొచ్చు. పరిహారం. శనివారాల్లో వికలాంగులకు అన్నదానం చేయండి. ఈ వారం కుంభరాశి ఫలాలు. ఆరోగ్యం. శారీరక స్థితి. ఈ వారం ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, అయితే పెద్ద అనారోగ్య సమస్యలు ఉండవు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి యోగా, ధ్యానం, వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవడం మంచిది. ఆర్థిక స్థితి. ఈ వారం మీరు మీ డబ్బును సరైన విధంగా వినియోగించుకోవడం చాలా అవసరం. లేకపోతే ఆర్థిక పరిమితుల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. ఖర్చులను సమర్థంగా నియంత్రించి పొదుపు వైపు దృష్టి పెట్టండి. కుటుంబ వ్యక్తిగత జీవితం. ఈ వారం మీ కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరుగుతుంది, అలాగే మీకు వారి వద్ద నుండి పూర్తి సహాయం లభించే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు స్వీకరించడం వల్ల ఇంట్లో మీ హోదా మరింత మెరుగవుతుంది. వృత్తి, ఉద్యోగం. ఈ వారం మీరు పని సంబంధిత కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది, అయితే మీపై అధికారి లేదా సీనియర్ సహాయంతో వాటిని అధిగమించగలుగుతారు. కాబట్టి ఏ సమస్య వచ్చినా సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. ధైర్యంగా ముందుకు సాగండి. విద్యార్థుల కోసం. విదేశాలకు వెళ్లాలని కలలుగొంటున్న విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వారం మధ్యలో శుభవార్తలు అందే అవకాశం ఉంది, అయితే దానికోసం మీ దృష్టిని లక్ష్యంపై కేంద్రీకరించాలి. కష్టపడి చదవడం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. గ్రహస్థితి ప్రభావం. కేతువు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య సంబంధిత చిన్న సమస్యలు తలెత్తవచ్చు, కానీ పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండవు. బృహస్పతి 4వ ఇంట్లో ఉండటం వల్ల కార్యాలయంలో మీ పనిని పూర్తి చేయడానికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి, కానీ సీనియర్లు మద్దతుగా నిలబడతారు. పరిహారం. ప్రతిరోజు 41 సార్లు ఓం నమశివాయ జపించండి. ఈ వారం మీన రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీరు ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉంటారు. మునుపటి కంటే మెరుగైన ఆహారపు అలవాట్లు అవలంబించడంతో ఆరోగ్యంగా ఉండే అవకాశముంది. దయచేసి ఈ జాగ్రత్తలను కొనసాగించండి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి యోగా లేదా వ్యాయామాన్ని దినచర్యలో చేర్చుకోండి. ఆర్థిక స్థితి. ఈ వారం ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి.
మీ ఆస్తుల పరిరక్షణ విషయంలో ఎవరినీ గుడ్డిగా విశ్వసించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన చోట డబ్బును పెట్టుబడి పెట్టే ముందు రెండుసార్లు ఆలోచించండి. కుటుంబ వ్యక్తిగత జీవితం. మీరు కుటుంబ బాధ్యతలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనబోతున్నారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశముంది. ఇది మిమ్మల్ని అంతర్గతంగా ప్రశాంతంగా ఉంచుతుంది. కుటుంబ సంబంధాలు మరింత మెరుగవుతాయి. ప్రేమ సంబంధాలు. ఈ వారం ప్రేమ సంబంధాలు ముదిరే అవకాశం ఉంది. మీరు మీ భావాలను వ్యక్తపరచడానికి తగిన సమయం తీసుకుంటారు. మీ ప్రేమ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా ప్రేమలో ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం. వృత్తి ఉద్యోగం. మీ వృత్తి జీవితంలో ఈ వారం గొప్ప విజయాలను సాధించగలుగుతారు. కష్టపడి పనిచేసి మీరు ఉన్నత స్థాయిలో మరింత ఉత్పాదకంగా మరియు సమర్థవంతంగా ఉంటారు. మీ బుద్ధిమంతమైన వ్యూహాత్మక ప్రవర్తన వల్ల క్లిష్ట పరిస్థితులను సులభంగా అధిగమించగలుగుతారు. మీపై అధికారుల ప్రశంసలు పొందే అవకాశముంది. విద్యార్థుల కోసం ఈ వారం విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవడానికి ప్రత్యేకంగా ప్రయత్నించాలి. ధ్యానం, యోగాను దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత పొందవచ్చు. పరీక్షల సమయంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. గ్రహస్థితి ప్రభావం. బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వల్ల మీరు సామాజికంగా మరింత చురువుగా ఉంటారు మరియు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. చంద్రుని అనుకూల దృష్టి వల్ల వ్యాపారం, ఉద్యోగ రంగాలలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. పరిహారం. మంగళవారాల్లో గణేశునికి యాగహవనం చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.